సో ఇప్పుడు ఈ జనరేషన్ లో మనకి అంటే ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి సార్ విమెన్ లో మనం మాట్లాడుకుంటే విమెన్ లో కానీ మెన్ లో కానీ ఎలాంటి కేసెస్ ఈ సివియారిటీ తోటి వస్తున్నాయి, ఏ సివియారిటీ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి మనకి? సో ఎక్కువ అయితే ఇవి ఇన్ఫెక్షన్స్ అండి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా ఈ సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, హెడేక్ ప్లస్ ఇది స్ట్రోక్ లాగా రావడం, ఇవి సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని ఒకటి ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, హెడేక్, ఫీవర్ అట్లా రావడము. మూడోది కొంచెం ఒబేస్గా ఉండి అంటే కొద్దిగా లావుగా ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళకి హెడేక్తో పాటు కన్ను మబ్బుగా అవ్వడము, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఒకటి దాన్ని ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటామండి. సో వాళ్ళు ఏం చెప్తారంటే హెడేక్ వస్తుంది, దాంతోపాటు చూపు మబ్బుగా అవుతున్నాయి, చెవిలో గీయని శబ్దం వస్తుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. చూస్తే వాళ్ళు మిడ్ ఏజ్ లేడీస్ ఉంటారు, వాళ్ళకి చూస్తే కంట్లో నరము వాపు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది మాకు. సో ఇదంతా ప్రెషర్ రైజ్ అవ్వడం వల్ల అవుతుంది. బట్ స్కాన్స్లో క్లాట్స్ ఏమి ఉండవండి, కాకపోతే ప్రెషర్ సైన్స్, బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సైన్స్ ఉంటాయి. సో ఈ మూడు అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం ఆడవాళ్ళలో. ఇది కాకుండా మగవాళ్ళల్లో అయితే ఎక్కువగా వచ్చేది ఈ మైగ్రేన్ హెడేక్స్ కొంత, ఇది కాకుండా క్లస్టర్ హెడేక్స్ అంటాం వాళ్ళలో. క్లస్టర్ హెడేక్స్ అనేవి మిడ్ ఏజ్ మగవాళ్ళలో వస్తుంది. ఆల్కహాలిక్స్ అంటే ఎక్కువ డ్రింక్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా మైగ్రేన్ లాగే ఒకే సైడ్కి వస్తుంది హెడేక్, దాంతోపాటు కన్ను ఎర్రగా అయిపోవడము. బట్ ఈ క్లస్టర్స్ అంటే ఏంటంటే సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి వస్తుంది, కొన్ని రోజులు ఉండి పోతుంది. బట్ వచ్చినప్పుడు చాలా విపరీతంగా ఉంటుంది. ఇది ఎక్కువ మగవాళ్ళలో మేము చూసేది క్లస్టర్ హెడేక్స్, కొన్ని మైగ్రేన్ హెడేక్స్. అది కాకుండా సేమ్ ఇట్లాగే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సైన్స్ రావచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా ఇట్లా క్లాట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ చేయండి,